హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9885085212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇచ్చినటువంటి టాపిక్ బయోజియోగ్రఫీ, బయోమ్స్ ఆఫ్ ద వరల్డ్, ఈక్వటోరియల్, ట్రాపికల్ అండ్ టెంపరేట్ జోన్స్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో భాగంగా 6వ పాఠం జీవ భూగోళ శాస్త్రం గురించి తెలుసుకుందాం. విశ్వం అంతటిలోనూ జీవులు నివసించేది భూమి మీద మాత్రమే. దీనికి గల కారణం ఏమిటి? సౌర కుటుంబంలో భూమి సాపేక్ష స్థానం. భూమిపై నివసించే విభిన్న రకాల జీవరాశుల ఉద్భవం, పరిణామం, జీవనాధారాలకు కారణం ఏమిటి? సౌరపుటం లేదా సూర్య వికిరణం. మానవ పర్యావరణం లేదా పరిసరాలు ఎన్ని విధాలు? అవి ఏవి? 2 విధాలు. అవి సహజ పరిసరాలు, సాంస్కృతిక పరిసరాలు. గాలి, నీరు, సూర్యరశ్మి, శిలలు, నేలలు, అరణ్యాలు, కీటకాలు, జంతువులు, మానవునితో సహా మొదలైన వాటిని డాష్ అంటారు. సహజ పరిసరాలు. పంట భూములు, జనావాసాలు, రవాణా మార్గాలు, గనులు, పరిశ్రమలు, గిడ్డంగులు, నౌకాశ్రయాలు మొదలైన వాటిని డాష్ అంటారు. సాంస్కృతిక పరిసరాలు. సహజ పరిసరాలలో ఉన్న నిర్దిష్ట భాగాలు ఎన్ని? అవి ఏవి? 4 భాగాలు. అవి 1 వాతావరణం అట్మాస్ఫియర్, జలావరణం హైడ్రోస్ఫియర్, శిలావరణం లిథోస్ఫియర్, జీవావరణం బయోస్ఫియర్.
వాతావరణం అనగా భూమిని ఒక పొరగా ఆవరించి ఉన్న వివిధ వాయువుల సమ్మేళనం. వాతావరణంలో ఉన్న వివిధ పొరలలో అట్టడుగున ఉన్న పొరను ఏమంటారు? ట్రోపో ఆవరణం, ట్రోపోస్పియర్. జీవరాశులకు ప్రాణాధారమైన గాలి ఉన్న పొర ట్రోపో ఆవరణం. ఓజోన్ O3 పొర ఏ ఆవరణంలో ఉంది? స్ట్రాటో ఆవరణం కింది భాగంలో. ఓజోన్ పొర దేని రూపాంతరం? ఆక్సిజన్ O2. నీరు తన 3 భౌతిక రూపాలు అంటే నీరు, నీటి ఆవిరి, మంచు రూపాలలో భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచే అన్ని ప్రాంతాలను కలిపి డాష్ అంటారు? జలావరణం. నీటి ఆవిరి ప్రపంచవ్యాప్తంగా విస్తరించగా నీరు, మంచు భౌతికంగా మొత్తం భూమి ఉపరితలంపై ఎంత శాతం ప్రాంతాన్ని ఆవరించి ఉన్నాయి? సుమారు 79%. భూప్రావారం పైభాగం భూపటలాలతో కూడిన ఘన రూపంలో ఉన్న భూమి ఉపరితలాన్ని డాష్ అంటారు? శిలావరణం. భూమి ఉపరితలంపై శిలావరణం ఎంత శాతం ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది? 21%. జీవావరణం అనగా జీవులకు పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేయు శాస్త్రం. వాతావరణం దిగువ ప్రాంతాన్ని, శిలావరణం పై ప్రాంతాన్ని, చాలా వరకు జలావరణం మొత్తం ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్న పొరను డాష్ అంటారు? జీవావరణం. జీవావరణం ఎన్ని కిలోమీటర్ల మందంతో ఏర్పడి ఉంది? 30 కిలోమీటర్లు. జీవరాశులు మొత్తం ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి సూక్ష్మజీవులు, వృక్షాలు, జంతువులు మానవునితో సహా. జీవావరణంలో వివిధ కాలాలు మరియు వివిధ ప్రాంతాలకు సంబంధించిన జీవరాశులు వాటి జీవన స్థితిగతుల విస్తరణను అధ్యయనం చేసే శాస్త్రాన్ని డాష్ అంటారు? జీవ భూగోళ శాస్త్రం. జీవావరణంలో ఎక్కడ జీవిస్తున్నప్పటికీ ఆకారం, ప్రవర్తనలలో పోలిక ఉండి సహజ సిద్ధంగా పునరుత్పత్తిని సాధించే జీవుల సముదాయాన్ని డాష్ అంటారు? జాతి. ఒక నియమిత భౌగోళిక ప్రాంతంలో జీవిస్తూ తమలో తాము పరస్పర చర్యలను జరుపుకునే జీవులను డాష్ అంటారు? జనాభా. ఒక నియమిత భౌగోళిక ప్రాంతంలో జీవిస్తూ పరస్పర చర్యలను జరుపుకునే వివిధ జాతులకు చెందిన జనాభాల సమూహాన్ని డాష్ అంటారు? జీవ సమాజం. ఒక నియమిత భౌగోళిక ప్రాంతంలో తమలో తాము అంటే జీవ పరిసరాలు పరస్పర చర్యలను జరుపుతూ తమ భౌతిక, రసాయనిక పరిసరాలతో కూడా అంటే అజీవ పరిసరాలతో కూడా పరస్పర చర్యలను జరిపే అనేక జాతులకు చెందిన జనాభాల సమ్మేళనమైన జీవ సమాజాన్ని డాష్ అంటారు? ఆవరణ వ్యవస్థ, ఎకోసిస్టమ్. ఒక జాతి ఏ ప్రాంతంలోనైతే జీవనపరమైన అనుసరణీయతను సాధించిందో ఆ ప్రాంతాన్ని ఆ జాతి డాష్ అంటారు? ఆవాసం. ప్రతి జాతికి తన కూడు, గూడు, పునర్ ఉత్పత్తులకు సంబంధించిన ఒక నిర్దిష్ట సరళి ఉంటుంది. దానిని ఆ జాతికి సంబంధించిన డాష్ అంటారు? ఎకలాజికల్ నిష్. తమ సంఘటన విధి విధానాలలోను జీవన సమాజాలు క్రమంగా మార్పు చెందే ప్రక్రియను డాష్ అంటారు? జీవావరణ అనుక్రమం, ఎకలాజికల్ సక్సెషన్. జీవావరణ అనుక్రమ ప్రక్రియ వివిధ జాతులు తమలో తాము తమ నిర్జీవ పరిసరాలతో సాధించే విధంగా తోడ్పడుతుంది. అట్టి స్థితిని చేరిన ఆవరణ వ్యవస్థను డాష్ అంటారు? చరమావరణ వ్యవస్థ, క్లైమాక్స్ ఎకోసిస్టమ్ అంటారు.
ప్రతి ఆవరణ వ్యవస్థలో ఎన్ని మౌలిక అంశాలు ఉంటాయి? అవి ఏవి? 2. అవి జీవులతో కూడిన జీవ సంబంధ అంశం, నిర్జీవ అంశాలతో కూడిన నిర్జీవ అంశం. జీవ సంబంధమైన అంశంలో ప్రధానమైనవి ఏవి? సూక్ష్మజీవులు, వృక్షాలు, జంతువులు మానవునితో సహా. నిర్జీవ పరిస్థితులలో ముఖ్యమైనవి ఏవి? సూర్యరశ్మి, గాలి, నీరు, నేలల యందలి పోషక పదార్థాలు, ఉనికి, జలావరణం. వ్యవస్థల విషయంలో జలరాశి లోతు, పరిమాణం, ఉష్ణోగ్రత, లవణీయత, ద్రావణ రూపంలో లభించే పోషక పదార్థాలు, తరంగాలు, పోటుపాట్లు, ప్రవాహాలు మొదలైనవి. జీవుల అన్నింటిలోనూ అత్యంత ప్రధానమైనవి మరియు అత్యంత పురాతనమైనవి ఏవి? వృక్షాలు. పోషణ తీరును అనుసరించి జీవులు ప్రధానంగా ఎన్ని వర్గాలుగా విభజింపబడ్డాయి? అవి ఏవి? 3 వర్గాలుగా. అవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నదారులు. తమ పోషకాలను కుళ్ళుతున్న జీవ సంబంధ పదార్థాల నుండి గ్రహించే జీవులు విచ్ఛిన్నదారులు. ఆకుపచ్చని వృక్షాలను డాష్ అంటారు? ఉత్పత్తిదారులు. వృక్షాలు తమ ఆహార ఉత్పాదనకు అనుసరించే జీవ రసాయన ప్రక్రియను డాష్ అంటారు? కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్. సౌరపుటం జీవావరణానికి అవసరమైన శక్తిని డాష్ శాతం కంటే ఎక్కువ అందిస్తుంది? 99%. అగాధ సముద్ర జలాలలోని బ్యాక్టీరియా ఆదిమ జీవులు తమ పోషకాలను ఉత్పత్తి చేసుకునే జీవ రసాయన ప్రక్రియను డాష్ అంటారు? రసాయన విశ్లేషణ. తమ పోషకాల కోసం ఉత్పత్తిదారులపై ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆధారపడే జీవులను డాష్ అంటారు? వినియోగదారులు. వినియోగదారులు ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి శాకాహారులు, ఇవి ప్రధాన వినియోగదారులు. మాంసాహారులు, వీటిని గౌణ వినియోగదారులు అని కూడా అంటారు. సర్వభక్షకులు, పూతికాహారులు. గడ్డిని ఆహారంగా గ్రహించే ప్రధాన వినియోగదారులను ఏమంటారు? శాకాహారులు. శాకాహారులు లేదా ప్రధాన వినియోగదారులకు ఉదాహరణ మిడుత, చిమ్మెట లేదా ఇలకోడి, కుందేలు, పశువులు, గుర్రం, గొర్రె, మేక, ఏనుగు మొదలైనవి. మాంసాహారులను డాష్ అని కూడా పిలుస్తారు? గౌణ వినియోగదారులు. మాంసాహారులు లేదా గౌణ వినియోగదారులకు ఉదాహరణ సాలీడు, కప్ప, తేలు, పాము, గద్ద, డేగ, గుంటనక్క, తోడేలు, పులి, సింహం మొదలైనవి. శాకాహారులను ఆహారంగా గ్రహించే మాంసాహారులను ఏమంటారు? గౌణ వినియోగదారులు. గౌణ వినియోగదారులను ఆహారంగా గ్రహించే వాటిని ఏమంటారు? తృతీయ వినియోగదారులు. తృతీయ వినియోగదారులకు ఉదాహరణ సింహం, డేగ. వృక్ష సంబంధ పదార్థాలను మాంసాన్ని భుజించే జీవులను ఏమంటారు? సర్వభక్షకులు. విగత జీవుల కళేబరాలను, మల అవశేషాలను భక్షించే జీవులను డాష్ అంటారు? పూతికాహారులు. పూతికాహారులకు ఉదాహరణ చీమ, చెదపురుగు, చిన్న పురుగులు. కుళ్ళుతున్న జీవ సంబంధ పదార్థాన్ని భక్షించే జీవులను డాష్ అంటారు? విచ్ఛిన్నకారులు. విచ్ఛిన్నకారులకు ఉదాహరణ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు. జీవచక్రం అనగా
కిరణజన్య సంయోగ క్రియ సౌరపుటం, కార్బన్ డయాక్సైడ్, నీరు, పిండి పదార్థాలు ప్లస్ ఆక్సిజన్. కణ శ్వాసక్రియ పిండి పదార్థాలు ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు, శక్తి ప్లస్ నీరు ప్లస్ కార్బన్ డయాక్సైడ్. జీవుల శరీరాలన్నీ డాష్ పదార్థంతో నిర్మించబడ్డాయి. కార్బనిక, కర్బనం, నీరు అంశాలు. భూమి ఉపరితలంపై వాటి ఉనికి ఆధారంగా ఆవరణ వ్యవస్థలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి భౌమ ఆవరణ వ్యవస్థలు, జల ఆవరణ వ్యవస్థలు. భౌమ ఆవరణ వ్యవస్థలను డాష్ గా విభజించారు, జీవమండలాలుగా. జల ఆవరణ వ్యవస్థలను డాష్ గా విభజించారు, జల జీవమండలాలుగా. జీవ సమాజం అన్ని స్థాయిలలో జీవుల మధ్య విభిన్నతను డాష్ అంటారు, జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి జన్యుపర జీవ వైవిధ్యం, ఒక జాతిలో జీవ వైవిధ్యం ఉంటుంది. జాతిపర జీవ వైవిధ్యం, వివిధ జాతుల మధ్య గల జీవ వైవిధ్యం. ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం, వివిధ ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న జీవ వైవిధ్యం. భూమి మీద ఎన్ని జాతులకు చెందిన జీవులు ఉన్నట్లు అంచనా? సుమారు 10 నుండి 14 మిలియన్ జీవులు ఉన్నట్లు అంచనా. అంటే అవి చాలా వరకు కీటకాలు, సూక్ష్మజీవులే. భూమి మీద ఇప్పటి వరకు బ్యాక్టీరియా కాకుండా ఎన్ని మిలియన్ల జాతులను గుర్తించారు? 1.8 మిలియన్ జాతులను. 1.8 మిలియన్ జాతులలో వృక్ష జాతులు ఎన్ని? 2,70,000. 1.8 మిలియన్ జాతులలో జంతువులు ఎన్ని? 45,000. 1.8 మిలియన్ జాతులలో కీటకాలు ఎన్ని? 9,50,000. ప్రతి సంవత్సరం కొత్తగా ఎన్ని జాతులను గుర్తిస్తున్నారు? సుమారు 10,000 జాతులు. ఒక ఆవరణ వ్యవస్థతో వివిధ జాతులకు చెందిన అనేక జీవులు సహజీవనం చేసి అవి పరస్పరం తమ సహజ పరిసరాలతో చాలా కాలం పాటు ఏ విధమైన అలజడులకు గురి కాకుండా ఉండే స్థితిలో వాటిని డాష్ అంటారు, చరమావరణ వ్యవస్థ. డాష్ వ్యవస్థలో జీవులు సహజ పొందికతో జీవిస్తాయి, చరమావరణ వ్యవస్థలో. ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా సంభవించే మార్పులు మినహా జన్యుపరమైన జాతుల మధ్య, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి అది సహజ సిద్ధమైన క్రియాశీల సమతా స్థితిలో ఉన్నట్లయితే అట్టి స్థితిని డాష్ అంటారు, జీవావరణ సమతుల్యత. జీవావరణ సమతుల్యతను ప్రభావితం చేసే కారణాంశాలు ఏవి? శీతోష్ణ స్థితిలో సంభవించే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, మానవ ప్రభావం. ఒక ప్రత్యేక శీతోష్ణ స్థితిలో జంతువులు, వృక్షాలు కలిసి జీవించే ఒక నిర్దిష్ట జీవావరణ సంఘాన్ని డాష్ అంటారు, జీవమండలం. ప్రపంచంలోని ప్రధాన జీవమండలాలు ఎన్ని? అవి ఏవి? 7. అవి అయనరేఖ వర్షారణ్య జీవమండలం, సమశీతోష్ణ మండల ఆకురాల్చే అరణ్యాల జీవమండలం, తైగా జీవమండలం, అయనరేఖ పచ్చిక బయళ్ళ జీవమండలం లేదా సవన్నా జీవమండలం, సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళ జీవమండలం లేదా స్టెప్పీ జీవమండలం, ఎడారి జీవమండలం, ఆర్కిటిక్
టండ్రా జీవమండలం. అయనరేఖ మండల లేదా ఉష్ణమండల వర్షారణ్య ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? భూమధ్య రేఖా ప్రాంతం. ప్రపంచంలో అత్యంత విశాలమైన ఉష్ణమండల వర్షారణ్యాలు ఎక్కడ ఉన్నాయి? దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతంలో సంవత్సరం పొడవునా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం సంభవిస్తుంది? 150 నుండి 400 సెంటీమీటర్లు. ప్రపంచంలోనే అత్యధిక ప్రమాణంలో జీవ వైవిధ్యం ఉన్న మండలం ఏది? అయనరేఖా మండల వర్షారణ్య జీవమండలం. ఈ ప్రాంతంలో జీవించే వృక్షాలు, జంతు జాతుల సంఖ్య 15 మిలియన్ల కంటే అధికం. అయనరేఖా మండల వర్షారణ్య జీవమండల ప్రాంతం. అయనరేఖా మండల వర్షారణ్య జీవమండలంలోని వృక్షాలు భూగోళపు ఆక్సిజన్లో ఎంత శాతం ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయి? 4%. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతంలో వృక్షాలు సాధారణంగా 3 అంతస్తులలో పెరుగుతాయి. అవి 1 పైపొర, 2 దిగువ పొర, 3 భూతల పొర. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతంలో 1 చదరపు కిలోమీటర్ ప్రాంతంలో ఎన్ని వృక్ష జాతులు వరకు ఉంటాయి? 100 వృక్ష జాతులు. అంటే 25 నుండి 35 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి ఈ వృక్ష జాతులు. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతంలోని వృక్షాలు ఆర్కిడ్లు, బ్రోమీలియాలు, తీగ మొక్కలు, ఫెర్న్ మొక్కలు, మాస్లు, కొమ్మలు లేని తాడి జాతి మొక్కలు. ఈ చెట్లు తమ మనుగడ కోసం తమకు ఆతిథ్యం ఇచ్చిన అతిథేయ వృక్షాన్ని అంతటా చుట్టుకొనిపోయి దాని మరణానికి దారితీస్తాయి. స్ట్రాంగ్లర్ ఫిగ్, గొంతు పిసికి చంపటం అనే అత్తి జాతి చెట్లు. టౌకాండ్లు అనేవి ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతంలోని పక్షులు. వీటి ముక్కు పెద్దదిగా పొడవుగా ఉండే పక్షులు. స్లాత్ అనేది ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతంలోని జంతువు. ప్రపంచంలోనే అత్యంత సోమరిగా పరిగణించే జంతువు స్లాత్. ధ్రువ మండలానికి ఉష్ణమండలానికి మధ్య విస్తరించి ఉన్న మండలం ఏది? సమశీతోష్ణ మండలం లేదా మధ్య అక్షాంశ ఆకురాల్చే అరణ్యాల జీవమండలం. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవులు విస్తరించి ఉన్న ప్రాంతాలు ఏవి? ఉత్తర అమెరికా తూర్పు ప్రాంతం, ఆసియా ఈశాన్య ప్రాంతం, ఐరోపా మధ్య ప్రాంతం. శీతోష్ణ స్థితి పరంగా ఏ జీవమండలం ఉష్ణ ఋతువు, శీతల ఋతువు అనే 2 నిర్దిష్ట ఋతువులను కలిగి ఉంటుంది? సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలం. ఋతువులను అనుసరించి సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండల ప్రాంతాలలో ఉష్ణోగ్రత డాష్ నుండి డాష్ వరకు మారుతూ ఉంటుంది. -30 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో వర్షపాతం డాష్ నుండి డాష్ సెంటీమీటర్ల వరకు సంవత్సరం పొడవునా సంభవిస్తుంది. 75 సెంటీమీటర్ల నుండి 150 సెంటీమీటర్ల వరకు. ఆకురాల్చే అరణ్యాలలోని వృక్షాలు ఏ ఋతువులో తమ ఆకులను రాల్చివేస్తాయి? శిశిర ఋతువు. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో పెరిగే వృక్షాలు ఏవి? సతత హరిత వృక్షాలు. మేపుల్, ఓక్, హికరీ, బీచ్ వృక్షాలు మరియు ఆకురాల్చే వృక్షాలు
హెమ్లాక్, స్ప్రూస్, ఫర్ వృక్షాలు. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో వృక్షాలు ఎన్ని అంతస్తులలో అంటే పొరలలో పెరుగుతాయి? 3, 4 లేదా కొన్ని ప్రాంతాలలో 5 అంతస్తులలో. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో పై పొర అంటే మొదటి పొరలో పెరిగే వృక్షాలు. ఎత్తైన ఆకురాల్చే వృక్షాలు అంటే తక్కువ ఎత్తైన వృక్షాలు రెండవ పొరలో, పొదలు మూడవ పొరలో పెరుగుతాయి. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో 4వ పొరలో పెరిగే మొక్కలు అడవి పూల మొక్కలు, చిన్న చెట్లు, ఔషధ మొక్కలు. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో 5వ పొరలో పెరిగే వృక్ష జాతి పెద్ద చెట్ల కాండాలపై వృద్ధి చెందే మాస్ లైకెన్ జాతి మొక్కలు. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో ఉండే వివిధ రకాల జంతువులు క్షీరదాలు, పక్షులు, కీటకాలు, సరీసృపాలు. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో పెరిగే క్షీరదాలలో ముఖ్యమైనవి ఎలుగుబంట్లు, రాకూన్లు, ఉడుతలు, స్కంక్లు, అడవి చుంచులు, జింకలు, చిప్ మంక్, జే. సమశీతోష్ణ మండల ఆకురాల్చు అడవుల జీవమండలంలో పెరిగే క్రూర మృగాలు బాబ్క్యాట్స్, మౌంటైన్ లయన్స్, టింబర్ వుల్వ్స్, కోయోట్స్, అడవి దున్నలు, ఎల్క్. ఉత్తరార్ధగోళంలో ధ్రువ ప్రాంతానికి సమీపంలో 50-60 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ప్రాంతంలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జీవమండలం ఏది? టైగా జీవమండలం. ఈ అతి శీతల టైగా జీవమండల పరిధిలో ఉన్న ప్రాంతాలు ఏవి? ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాల ఉత్తర ప్రాంతాలు. టైగా జీవమండలంలోని 3/2 ప్రాంతాన్ని డాష్ ఆక్రమిస్తుంది? సైబీరియా. మాస్కో, టొరంటో మొదలైన అధిక జనాభా ఉన్న నగరాలు ఉన్న మండలం ఏది? టైగా జీవమండలం. ఈ ప్రాంతంలో అవపాతం కొంత మేరకు సమృద్ధిగా సంభవిస్తుంది కాబట్టి గుంటలు, గోతులు, నీటితో నిండి అనేక కర్దమ భూములు అంటే ఊబి సరస్సులు ఏర్పడతాయి. టైగా జీవమండలం. టైగా జీవమండలంలో సాధారణంగా పెరిగే వృక్షాలు శృంగాకారపు వృక్షాలు. టైగా జీవమండలంలో పెరిగే శృంగాకారపు వృక్షాలు ప్రధానంగా 4 జాతులకు చెందినవి. అందులో డాష్ 3 జాతులు శతత హరితాలు స్ప్రూస్, ఫర్, పైన్ జాతి వృక్షాలు. 4వది ఆకురాల్చే రకం లార్చ్. అక్కడక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో టైగాలోని దుర్భర శీతోష్ణ పరిస్థితులను తట్టుకుని మనగలుగుతున్న వృక్ష రకాలు విశాల పత్రాలు కలిగిన బిర్చ్, ఆస్పెన్ రకాలు. టైగా జీవమండలంలో జీవించే పెద్ద జంతువులు మూస్, జింకలు, ఎలుగుబంట్లు. టైగా జీవమండలంలో జీవించే చిన్న జంతువులు అడవి పిల్లులు, ఉడుతలు, చిప్ మంక్స్, ఉత్తర అమెరికా ఉడుతలు, తెల్లని అడవి ముంగిసలు, అడవి ఎలుకలు లేదా చుంచులు. ఎర్మైన్ అనేది టైగా మండలంలో ఉండే చిన్న క్షీరదం. ఇది పరభక్షకుల నుండి తనను తాను రక్షించుకోవడానికి దాని చర్మాన్ని కప్పి ఉంచే బొచ్చు రంగును వేసవి కాలంలో ముదురు గోధుమ రంగులోకి, చలికాలంలో తెలుపు రంగులోకి మార్చుకుంటుంది.
అయన రేఖ పచ్చిక బయళ్ళ జీవ మండలాన్ని డాష్ అని కూడా అంటారు. ఉష్ణమండల పచ్చిక బయళ్ళ జీవమండలం లేదా సవన్నా జీవమండలం. అయన రేఖ పచ్చిక బయళ్ళ జీవమండలం విశిష్ట లక్షణాలు: పొడవైన గడ్డి, అక్కడక్కడ పెరిగే వృక్షాలు. అయన రేఖ పచ్చిక బయళ్ళ జీవ మండలానికి చెందిన ప్రాంతాలు ఉన్న దేశాలు ఏవి? బోట్స్వానా, నమీబియా, కెన్యా ఆఫ్రికా ఖండం. బ్రెజిల్ దేశపు దక్షిణ ప్రాంతం, భారతదేశం, ఆస్ట్రేలియా, ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణ ప్రాంతంలోని ఎవర్గ్లేడ్స్ ఉత్తర అమెరికా ఖండం. సవన్నా జీవమండలంలో సాంవత్సరిక వర్షపాతం ఎంత? 25 సెంటీమీటర్ల నుండి 125 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. సవన్నా ప్రాంతాలలో వివిధ రకాల గడ్డి కొన్ని చోట్ల ఎన్ని మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది? 2 నుండి 3 మీటర్లు. సవన్నా జీవమండలంలోని వృక్ష సంపద తుమ్మ, బాఓబాబ్ వృక్షాలు వర్షాకాలంలో చిగురిస్తాయి. సవన్నా జీవమండలంలోని జంతుజాలం ఆస్ట్రిచ్, జెముడు కాకులను పోలిన చిన్న పక్షులు, వీవర్ పక్షులు, పంగలకర్ర ఆకారపు తోకను కలిగిన డ్రోంగో పక్షులు ఈ మండలంలో ఉంటాయి. ఉష్ణమండల పచ్చిక బయళ్ళ జీవమండలం. సముద్ర ప్రభావానికి గురికాని లోతట్టు అంటే ఖండాంతర్గత ప్రాంతాలలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ పచ్చిక బయళ్ళ ప్రాంతాన్ని డాష్ అంటారు. సమశీతోష్ణ పచ్చిక బయళ్ళ జీవమండలం లేదా స్టెప్పీ జీవమండలం. దక్షిణాఫ్రికాలోని సమశీతోష్ణ గడ్డి భూములు వెల్డ్లు. అర్జెంటీనా, ఉరుగ్వేలలోని సమశీతోష్ణ గడ్డి భూములను ఏమంటారు? పంపాలు. ఆస్ట్రేలియాలోని సమశీతోష్ణ గడ్డి భూములను ఏమంటారు? డౌన్లు. ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ గడ్డి భూములను డాష్ అంటారు? ప్రయరీలు. ఐరోపాలో సమశీతోష్ణ గడ్డి భూములను ఏమంటారు? స్టెప్పీలు. సమశీతోష్ణ పచ్చిక బయళ్ళ జీవమండలంలో సాంవత్సరిక వర్షపాతం డాష్ నుండి డాష్ వరకు ఉంటుంది. 50 సెంటీమీటర్ల నుండి 80 సెంటీమీటర్ల వరకు. వర్షపాత ప్రవణత ఆధారంగా ఉత్తర అమెరికాలో ఏర్పడ్డ 2 నిర్దిష్ట మండలాలు ఏవి? ప్రయరీలు. ఇవి వర్షపాతం తగినంతగా సంభవించి గడ్డి పొడవుగా పెరిగే ప్రాంతాలు. స్టెప్పీలు. ఇవి వర్షపాతం మితంగా సంభవించే గడ్డి కురచగా పెరిగే ప్రాంతాలు. ప్రయరీలు ఏ పవనాల వల్ల వెచ్చగా ఉంటాయి? చినూక్ అనే ఉష్ణ పవనాల వల్ల. స్టెప్పీలు ఏ పవనాల వల్ల శీతలంగా ఉంటాయి? బురాన్ అనే శీతల పవనాల వల్ల. స్టెప్పీలలో పెరిగే మొక్కల ఎత్తు ఎన్ని సెంటీమీటర్లకు పైగా ఉంటుంది? 30 సెంటీమీటర్లు. స్టెప్పీలలో పెరిగే వృక్ష సంపద నీలి గ్రామా గడ్డి, బఫెలో గడ్డి, నాగజెముడు, సేజ్ బ్రష్, స్పియర్ గడ్డి, స్వీట్ వెర్నాల్. మత్తు మందుగాను గుండె మూత్రపిండాల వైద్యానికి ఒక ప్రభావవంతమైన ఔషధంగా ఉపయోగించే స్టెప్పీలలో పెరిగే ఒక విలక్షణమైన మొక్క ఏది? స్వీట్ వెర్నాల్గా పిలువబడే ఎడానిస్ వెర్నాలిస్. నీరు తేలికగా లభించని ప్రాంతాలలో పొడవైన తల్లి వేరు ద్వారా అంతర్భూజలం వరకు విస్తరించి నీటిని గ్రహిస్తుంది. అలాగే నీరు తేలికగా లభించే ప్రాంతాలలో పైన అనేక వేర్లతో విస్తరించి నీటిని గ్రహిస్తుంది. ఇలా
పరిస్థితులకు అనుగుణంగా వేర్ల వ్యవస్థను మార్చుకునే మొక్క ఏది? ఫ్రింజ్ సేజ్ బ్రష్ మొక్కలు. సేజ్ బ్రష్ మొక్కలు ఎక్కువగా కనిపించే ప్రాంతాలు అమెరికాలోని గ్రేట్ ప్లెయిన్స్, మంగోలియాలోని స్టెప్పీ ప్రాంతాలు. సమశీతోష్ణ పచ్చిక బయళ్ల జీవమండలం స్టెప్పీలలో జీవించే జంతుజాలం. అడవి దున్నలు, నల్ల జింకలు, రష్యా కొయోట్లు, అడవి పిల్లులు, బూడిద రంగు తోడేళ్లు, బడ్జర్లు, గద్దలు, డేగలు, గుడ్లగూబలు, పాములు మొదలైనవి. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే, అలాగే చలికాలంలోని దుర్భర చలి ధూళిలను తట్టుకునేందుకు వీలుగా వంపు తిరిగిన పెద్ద ముక్కు కలిగిన నల్ల జింకలు ఏ దేశంలో కలవు? రష్యా. ఎడారి జీవమండలంలో సాంవత్సరిక అవపాతం డాష్ నుండి డాష్ వరకు సంభవిస్తుంది. 1 సెంటీమీటర్ నుండి 37 సెంటీమీటర్లు. వరుసగా అనేక సంవత్సరాల పాటు ఒక చినుకు కూడా పడని సందర్భాలెన్నో ఉన్న అటకామా ఎడారి ఏ దేశంలో ఉంది? చిలీ. ఎడారులు ప్రధానంగా ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి ఉష్ణ ఎడారులు, ఉదాహరణకు సహారా, సోనోరన్. శీతల ఎడారులు, ఉదాహరణకు గోబీ ఎడారి. సముద్ర తీర ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఎడారులకు ఉదాహరణ అటకామా, నమీబ్ ఎడారులు. ఖండాంతర్గత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఎడారులకు ఉదాహరణ కలహారి, ఆస్ట్రేలియా ఎడారులు. సముద్ర తీర ప్రాంతాలలోని ఎడారులన్నీ ఖండాల పశ్చిమ తీరాలలో ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించాయి? 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య. లోతట్టు ప్రాంతాలతో పాటు సమీపాన ఉన్న పర్వతాల వర్షాఛాయ ప్రాంతాలలో ఏర్పడ్డ అర్ధ శుష్క ఎడారులకు ఉదాహరణ గ్రేట్ బేసిన్, అమెరికా, గోబీ ఎడారి, మంగోలియా. ఎడారి జీవమండలంలోని వృక్ష సంపద సేజ్ బ్రష్, క్రియోసోట్ పొదలు, నాగజెముడు, సరుగు జాతి నాగజెముడు, స్పినిప్లెక్స్ వృక్షాలు, ముల్గా వృక్షం. సరుగు జాతి నాగజెముడు ఈ ఎడారిలో మాత్రమే పెరుగుతుంది. సోనోరన్ ఎడారిలో మాత్రమే పెరుగుతుంది. స్పినిప్లెక్స్ వృక్షాలు ఈ ఎడారిలో మాత్రమే పెరుగుతాయి. ఆస్ట్రేలియా ఎడారిలో. రసభరిత వృక్షాలకు ఉదాహరణ నాగజెముడు. రాత్రిపూట చురుకుగా ఉండే జంతువులను డాష్ అంటారు? నిశాచర జీవులు, ఉదాహరణకు ముళ్ళపందులు, గొడ్లగూబలు, గబ్బిలాలు, నక్కలు, పైడిగంట. ఆర్కిటిక్ టండ్రా జీవమండలం విస్తరించి ఉన్న ప్రాంతాలు ఉత్తర అలస్కా, కెనడా, సైబీరియా. ఆర్కిటిక్ టండ్రా జీవమండలంలో సాంవత్సరిక వర్షపాతం 25 సెంటీమీటర్ల కంటే తక్కువ. ఆర్కిటిక్ టండ్రా జీవమండలంలో ఎన్ని రకాల మొక్కలు పెరుగుతాయి? సుమారు 1700 రకాలు. ఆర్కిటిక్ టండ్రా జీవమండలంలో పెరిగే వృక్ష జాతులు మాస్లు, లైకెన్లు. ఫిన్లాండ్ దేశపు భాషలో టండ్రా అనగా చెట్లు లేని ప్రాంతం అని అర్థం. ఆర్కిటిక్ టండ్రా జీవమండలంలోని జంతుజాలం కస్తూరి మృగం, ఆర్కిటిక్ తోడేలు, గోధుమ రంగు ఎలుగుబంట్లు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.